అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రవిజన్. ఈ రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ కు స్వాగతం. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చెప్పుకుందాము. దాంట్లో ఫస్ట్ ఈనాడు అనాలిసిస్ చేద్దాం. దాంట్లో ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చెప్పుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఈనాడు చూసుకుంటే చమురు మంటలు, భారీగా పెరిగిన ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి. రిఫైనరీలు, హర్మూజ్ జలసంధిపై దాడులతో నిలిచిన సరఫరా, ఒక్క రోజు $30 పైగా పెరిగిన ముడి చమురు ధర. ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తఫా కమేని ఎన్నిక, ఆ వెంటనే దాడులను తీవ్రం చేసిన ఇరాను. గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం, రాకెట్ల తయారీ, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఈ విధంగా ఇరాన్ అధ్యక్షుడిగా ముజ్తఫా కమేని అనే వ్యక్తిని ఎన్నుకున్నారంట. ఇరాన్ దాడిలో బహ్రెయిన్లోని సిత్రా ద్వీపంలో మంటల్లో చిక్కుకున్న బాప్కో చమురు శుద్ధి కర్మాగారం. ఈ విధంగా మెయిన్లో ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఈ విధంగా దెబ్బతింటూ వస్తుంది. రెండవ పాయింట్ వచ్చి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డిసెంబర్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తా. వైకాపా పాలనలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తం, పరిస్థితి చక్కదిద్దుతున్నాం. మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పట్టాదార పాస్ పుస్తకంలో ఆయన బొమ్మ ఉందనేసి రాజముద్ర లేకుండా ఆయన ఫోటోతోనే రీసర్వే చేసి ఆయన పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు తిరిగి పట్టాదార పాస్ పుస్తకం పైన రాజముద్రతో బుక్కులు పంపిణీ చేస్తున్నారు అనమాట. ఆయుధ దిగుమతుల్లో 2వ స్థానంలో భారత్, టాప్ లో ఉక్రెయిన్ అంట. ఓహో, ఇది చెప్పుకుంటూ పోతే పార్లమెంటులో పశ్చిమ ఆసియా రభస, కల్లోలంపై చర్చకు విపక్షం పట్టు, దౌత్యమే శాంతికి మార్గమన్న కేంద్రం, ఆ దేశాల్లోని భారతీయులు భద్రతకు ప్రాధాన్యం, జయశంకర్. స్పీకర్ అవిశ్వాసంపై మొదలు కాని చర్చ, సిఈసి పైన అలాంటి చర్యకు ప్రతిపక్షాల సమాయత్తం. మలివిడత బడ్జెట్ సమావేశాల తొలి రోజే గరం గరం. లోక్సభలో ఈ విధంగా ఉంది. 135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు, పీఎం ఈ డ్రైవ్ తొలి దశలో ఏర్పాటు, ఏప్రిల్ టెండర్లు పిలిచేందుకు నెట్ క్యాప్ సిద్ధము, విద్యుత్ వాహనాల వినియోగం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా. తర్వాత చూసుకుంటే నాటు తుపాకీ పేలి బాలుడు మృతి, స్నేహితులతో ఆడుకుంటుండగా ఘటన. 294 కోట్లతో కృష్ణానది వెంట రిటైనింగ్ వాలు, 15 లక్షల క్యూసెక్లు వరద తట్టుకునేలా డిజైన్, నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్ గారు. ఓకే, యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ పునరావాస పథకాన్ని ఎందుకు రూపొందించలేదు, రాష్ట్రాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు, ముడుపు సొమ్ము ఎవరికి ఏ మార్గంలో చేర్చారు, 2019-24 మధ్య భారీగా ఆస్తులు కొనేందుకు డబ్బు ఎక్కడిది, నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్, బుచ్చేటి చాణక్య, వెంకటేష్ నాయుడుపై ఈడీ ప్రశ్నల వర్షం. నిజమే కదా, అది కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆస్తులు కొన్నారనమాట. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందనేసి ఈడీ వీళ్ళని ప్రశ్నిస్తుంది. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాటి సీఎంఓ కార్యదర్శి కాల్వ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ తో పాటు ఈ కేసులో కీలక నిందితులైన బునేటి చాణక్య, సిహెచ్ వెంకటేష్ నాయుడిని సోమవారం సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించింది. ప్రధానంగా మద్యం డిస్టిలరీల సరఫరా కంపెనీ నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి చేర్చారు, ఏ మార్గాల్లో మళ్లించారు, మనీ ట్రయల్ ను ఎలా పాల్పడ్డారు అనే కోణంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది. 2019-24 మధ్య భారీ మొత్తంలో ఆస్తులు కొనేందుకు ఆదాయ వనరులు ఎక్కడివి, అవి ఏ మార్గాల్లో వచ్చే అంశాలపై ఈడీ ప్రశ్నిస్తుందన్నమాట. పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్ అరెస్టు, ప్రేమించి పెళ్లికి తిరస్కరించిన అమర్ సహస్రెడ్డి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టుకు 14 రోజులు రిమాండ్. ఈ విధంగా ఈనాడులో ఉందండి. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతిలో చూస్తే మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200 ఇరాన్ హెచ్చరిక. ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితులను తగ్గట్లేదన్నమాట. 2 దేశాలు ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నా, అలాగే ఆ ఇరాన్ అధ్యక్షుని చంపేసినా కూడా ఆ దేశం అసలు భయపడకుండా ఇంత గట్టి పోటీ ఇస్తుందంటే ఇరాన్ కూడా చెప్పుకోవాలంటే అంత ఆశామాషిగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో దాదాపుగా 10 రోజులు పైన అయిందనుకుంటా యుద్ధం స్టార్ట్ అయ్యి, అయినా కూడా ఎక్కడా కూడా అదర్లే బెదర్లే అనమాట. ఇరాన్ హెచ్చరిక, మౌలిక సదుపాయాలపై దాడులకు ఇలాగే జరిగితే మేము అదే తరహా చర్యలు తీసుకుంటాం, సైనిక చర్యలు నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్ పై ఒత్తిడి తండి, గల్ఫ్ దేశాలకు ఐఆర్జీసీ అల్టిమేటం, అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్, అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100 తగ్గిపోయిన ధరలు, ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్కు అమెరికా చివాట్లు. ఈ విధంగా ఇరాన్ వర్షన్ ఇరాన్ వినిపిస్తోంది, ఇజ్రాయెల్ అమెరికా వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ లేకుండా చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తుంది. కానీ ఇరాన్ అయితే తగ్గట్లే. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తఫా కమేని ఇది చెప్పుకున్న యుద్ధంపై ముందుకే, ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు పెంపు, మరో 6 నెలలు యుద్ధం చేయగలం, ఇకపై అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తాం, ఐఆర్జీసీ, ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా, ఐఆర్జీసీ డ్రోన్ల స్థావరం ధ్వంసం.
ఇరాన్ అయితే దాదాపుగా 6 నెలలు యుద్ధం చేయగల సామర్థ్యం మా దేశానికి ఉందనేసి ఇరాన్ ఎక్కడ తగ్గలే. నాకు తెలిసి సంవత్సరం జరుగుతుందని కూడా నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే 6 నెలలు పోరాడిందంటే దాదాపుగా ఇంకో 6 నెలలు కూడా వాళ్ళు యుద్ధ పరికరాలను అయితే రెడీ చేసుకోగలరు. కాకపోతే ఆ యుద్ధ పరికరాలు ఎక్కడైతే తయారు చేస్తారో వాటిపైనే అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తూ వీళ్ళకు ఎక్కడైతే అధిక యుద్ధ స్థావరాలు ఉంటాయో అక్కడన్నీ కూడా ధ్వంసం చేస్తూ వస్తుందన్నమాట అమెరికా ఇజ్రాయెల్. చుక్కలంటిన విమాన టికెట్ల ధరలు దుబాయ్ నుంచి ముంబైకి 20,000 టికెట్ ధర ప్రస్తుతం 65,000. అందరంత ఎత్తులో ప్రైవేట్ జట్టు 7-8 సీట్లు ఉన్న జట్టు ధర 70 లక్షలు. అమ్మో. బీమా ప్రీమియానికి రెక్కలు. గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసులు నిలిపివేత, లక్షలాది ప్రయాణికులపై ప్రభావం. గల్ఫ్ నుంచి 67,000 మంది వెనక్కి. పార్లమెంట్లో విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడి. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ, నెల్లూరు మిల్లులో ధాన్యం బస్తాలు. పశ్చిమాసియాకు అహోరాత్మతులు ఎగుమతులు బంద్. అర్మూర్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఎకానమీ కకావికలం. గత ఏడాది భారత్ నుంచి 1,08,00,000 కోట్ల బియ్యము సరఫరా. ఇది ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. ప్రస్తుతం పోర్టులోనే 4 లక్షల టన్నులు బాస్మతి. పోర్టులోనే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంస ఉత్పత్తులు. అంటే చెప్పాలంటే విదేశాలకు దాదాపుగా చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా విదేశాలకు మన దేశం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేవి. కాకపోతే ఈ యుద్ధం కారణంగా మొత్తం అన్ని మన దేశంలో నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోవడం వల్ల ఖచ్చితంగా అయితే దేశానికైతే ఖచ్చితంగా నష్టమే అని చెప్పుకోవాలి. ఈ యుద్ధాలు ఎప్పుడైతే కొంచెం తగ్గుతాయో ఇవన్నీ కూడా ఎగుమతులు పెరుగుతాయి అనమాట. కాబట్టి యుద్ధం తగ్గాలనే కోరుకోవాలి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ. మన దేశానికి కూడా ఎఫెక్ట్ తగ్గుతుంది. దాంతోపాటు ఆయిల్ కూడా చాలా ప్రాబ్లం కావచ్చు మనకు. కాకపోతే మనకు రష్యా నుంచి వచ్చినా కూడా కొంచెం అయితే కష్టంగానే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే యుద్ధాలు తగ్గితేనే అప్పుడు అన్ని కూడా కరెక్ట్ గా సాగిపోతాయి. రేట్లు కూడా యథావిధిగా ముందు స్థానానికి రేట్లు కూడా ఉంటాయి అనమాట. ఇది తర్వాత చూసుకుంటే ఢిల్లీ మద్యం స్కామ్, రౌజ్ రెవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే. మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రివిజన్ పిటిషన్కి జవాబు ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు నోటీసులు. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా. న్యాయాధికారికి తీర్పు అంతా తప్పులు దొరకలే. 12 రోజులు 600 పేజీలు తీర్పు సిబిఐ. భూములు ఆక్రమిస్తే జైలుకే. పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి. దీనికోసమే రాజముద్రతో పాసు పుస్తకాలు సీఎం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాకపోతే దీనిపైన కూడా మనం ఒక వీడియో చేసాము, చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చాము. 22A భూములు పెట్టి టైటిలింగ్ యాక్ట్ తెచ్చి వైసీపీ అరాచకం, రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం. ఒక్క దుర్మార్గం సరిదిద్దడానికి 20 నెలలు పట్టింది. డిసెంబర్ నాటికి పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి. రానున్న రోజుల్లో గూగుల్తో నేరుగా భూమి వద్దకు సీమలోని ప్రతి ఎకరాకు నిరందించడమే లక్ష్యం. నంద్యాల జిల్లా కొత్త బుర్జులో సీఎం ప్రకటన. మీ భూమి మీ హక్కులో రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ. ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు సొమ్ము చేరిందెవరికి, జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ. ఎవరి ఆదేశాలతో రాజకేష్ రెడ్డిని కలిసేవారు, ఆయన నుంచి తీసుకున్న డబ్బు ఏమైంది, సర్వీస్ లో వచ్చిన జీతం ఎంత, కుటుంబ సభ్యుల పేరిట పలవాసులు, వాటి కొనుగోలుకు డబ్బు ఎక్కడిది, కీలక పత్రాల ముందుంచి ప్రశ్నలు, సమాధానం చెప్పలేని హైదరు. చాణిక్య వెంకటేష్ నాయుడిని ప్రశ్నించిన ఈడీ అధికారులు. కరెక్టే కదా, కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి అనే వాళ్ళు సీఎంఓ ఆఫీసులో 2019-24 మధ్యలో అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు టీడీపీలోకి చేరిన కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పితే ఇంత బరితెగించి వీళ్ళు చేశారని ఈయన ధనంజయ రెడ్డి ఆయన గురించి చెప్పింటే కొన్ని వీడియోలు నేను చూశాను. ఆయనే సీఎం అన్నట్టు బిహేవ్ చేసేవాడంట. కాకపోతే ఆయన ఒక ఎంప్లాయీ అనేది మర్చిపోయి అంత విపరీతంగా వీళ్ళు డబ్బులు సంపాదించేశారు. కానీ ఇప్పుడు ఈడీ అయితే వీళ్ళపైన మంచి లాగుతా ఉంది. సిఐడి ఆఫీస్లో ఆ రోజు ఏం జరిగింది, రఘురామను ఏ టైంలో తీసుకొచ్చారు, సునీల్ నాయక్ను ప్రశ్నించిన పోలీసులు. అక్కడ ఎవరెవరు ఉన్నారు, రఘురామను ఎక్కడ కూర్చోబెట్టారు, ఆ నలుగురు ముసుగు మనుషులు ఎవరు, ఆయన కాళ్ళకు గాయాలలో తగిలాయి, దర్యాప్తు అధికారి దామోదర్ ప్రశ్నలు, కస్టోడియల్ టార్చర్ ఘటన రీకన్స్ట్రక్షన్. ఎల్లుండి వరకు విచారణాధికారి ముందు హాజరవ్వండి. ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు ఆదేశం. ఈ విధంగా వీళ్ళు 2019-24 మధ్యలో RRR కేసులో వీళ్ళు కస్టోడియల్ టార్చర్లు, ఈ సునీల్ నాయక్, పివి సునీల్ కుమార్, ఈ విధంగా వీళ్ళు దాడి చేస్తే వీళ్ళు ఇది మద్యం కుంభకోణము, ఇంకా చాలా ఉన్నాయి కుంభకోణాలు చెప్పుకుంటే, ఇది ఒకటే కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈడీ ముందు తల ఉంచాల్సి వస్తుంది. ఫైళ్ల దహనం తీవ్రమైన నేరం, రికార్డ్ రూమ్ లో మంటలు ఎలా వచ్చాయి, దీని వెనుకున్న ప్లాన్ ఏమిటి, పోలీసులు లోతుగా విచారించాలి. మదనపల్లి ఫైల్ దానం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి తదితరులు ముందస్తు బెయిల్కునో, పిటిషన్ కొట్టివేత, హైకోర్టు ఆదేశాలు జోక్యానికి నిరాకరణ. ఇక గూడు పుటాని హైదరాబాద్ లోనే రూట్ మార్చిన జగన్ అనుకూల బ్యాచ్. ఆర్నా ఐఏఎస్ ల రిటైర్డ్ అధికారమంతగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కర్తవ్య బోధ, రహస్య బయటిని బయటపెట్టిన ఆంధ్రజ్యోతి. దీంతో మకాం హైదరాబాద్ కు మార్పు, సురక్షితంగా ఉండేందుకు వేదికగా ఓ కీలక ఐపీఎస్ ఇల్లు ఎంపిక. విజయవాడ భేటీ రట్టు కావడంతో జాగ్రత్త. ఇది ఆల్రెడీ లాస్ట్ 2-3 రోజుల కిందటే వచ్చింది ఇది. ఇక గూడు పుటాని అని బంగారు మాటలు మోసగాళ్ళు, ఒంటరి మహిళలు, పెళ్లిళ్ళు యువతలే లక్ష్యం, మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల.
టెకీ బడా వ్యాపారవేత్తలమని పెళ్లి పేరుతో ముసుగులోకి ఆ తర్వాత నగలు తీసుకొని ఉడాయింపు, అడిగితే బెదిరింపులు, చాటింగ్లు, ఫోటోలు బయట పెడతామని బాధితులకు బ్లాక్మెయిల్, బంగారం ధర భారీ పెరగడంతో నయా మోసాలు, తెలుగు రాష్ట్రాల్లో 1000 దాకా కేసులు, స్వీయ అప్రమత్తతోనే రక్షణ. ఈ విధంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మోసాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్లు జాగ్రత్తగా ఉండాలి. ధరలు తగ్గించేద్దాం. ప్రీమియం లిక్కర్ వైన్ పై ఎక్సైజ్ నిర్ణయం. మన రాష్ట్రంలో ధరలు చాలా ఎక్కువ, ఫలితంగా పొరుగు నుంచి ఎన్డీపీఎల్. ఈ విధంగా ఆంధ్రజ్యోతిలో ఉంది. సాక్షి ఒకసారి చూద్దాం ఏం వేశారు. సాక్షిలో పైన చూస్తే పట్టు పెంచుకోవాలి, ఏ ఆటోమేషన్ వంటి సబ్జెక్టులపై పట్టు పెంచుకోవాలి, యువతకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. మనోళ్ళు భద్రతే ముఖ్యం, పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతకే తమకు తొలి ప్రాధాన్యతమని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. సిఎస్సి బెదిరిస్తున్నారు, తమ అధికారులను సిఎస్సి జ్ఞానేష్ కుమార్ బెదిరిస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విజయ్కు సిబిఐ సమన్లు. కరూరు తొక్కిసలాట ఘటనపై విచారణను టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కు సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే మెయిన్లోకి వచ్చేస్తే కానుకలు గోవింద, పరకామణిలో దొంగలు పడ్డారు. ₹1 విలువైన బంగారం, వెండి కానుకలు చోరీ. రెడ్ హ్యాండెడ్ గా పట్టబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య. 2024 కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు అనేసి సాక్షిలో వేశారు. బంగారు దుకాణాల్లో ఆభరణాలు మార్పిడి, బ్యాంకుల్లో తాగట్టు, పెంచలైపై కేసు వెంటనే బెయిల్, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చిప్పు. పెంచలైతో పాటు పెద్ద ముఠా ఉండొచ్చని అనుమానాలు. పరకామణి దొంగలు ప్రభుత్వ పెద్దలు దన్ను, అందుకే కేసు నీరుగారిపోతుందన్న ప్రచారం. గత ప్రభుత్వ హయాంలో 75,000 చోరీ చేసిన పరకామణి ఉద్యోగి వెంటనే ₹5 కోట్ల ఆస్తులను టీడీపీకి రాయించిన నాటి సర్కారు. అయినా సరే దారుణంగా రాద్ధాంతం చేసిన చంద్రబాబు మరి ఇప్పుడు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువ. పరకామణి దొంగతనాలపై ఎందుకు మాట్లాడడం లేదు? మార్పిడి చేసిన దుకాణాలు, తాకట్టు పెట్టుకున్న బ్యాంకులపై చర్యలేవి? లోతుగా విచారిస్తే అసలు దొంగలు బయటపడతారన్న భయమా? ఈయనైతే ఇంకా డైలీ ఇదే న్యూసే. దేవుడికే భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు. అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం, టీడీపీ మాధ్యమంలో భూములు అనేశారు. చమురు నిల్వలే లక్ష్యము. ఇరాన్లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, క్షిపణి అణు కేంద్రాలపై బాంబుల వర్షం, తీవ్ర స్థాయిలో ప్రతిచర్యలకు దిగిన ఇరాను, గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు. మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళకి ఆదాయ వనరు ఏదైతే ఉందో ఎక్కువ చమురు కావచ్చు, ఈ విధంగా దానిపైన వాళ్ళు దాడులు చేసి వాళ్ళని అస్తవ్యస్తం చేసే విధంగా ఇజ్రాయెల్, అమెరికా చేస్తుంది. మంటల్లో యుఏఈ, బహ్రెయిన్ క్షేత్రాలు. ఖమేనీ వారసునిగా కుమారుడు ముజ్తఫా, సుప్రీం నేతగా ఎన్నుకున్న మత పెద్దల కమిటీ. భారతీయులు ఎవరు మరణించలేదు సౌదీ. ఇజ్రాయెల్లో భారతీయునికి గాయాలు. భారతీయులు ఎవరు మరణించలేదని వేశారు ఇజ్రాయెల్, సౌదీ వాళ్ళు. ఇంకా చెప్పుకుంటూ పోతే పీపా $100 పైకి, మార్కెట్ పై క్రూసేడు. పశ్చిమాసియా యుద్ధ కల్లోలం, అంతర్జాతీయంగా క్రూడ్ 30% పైగా జంపు, దేశీయంగానూ రికార్డు స్థాయికి అప్పు. ఫ్యూచర్స్ మార్కెట్లో ₹10,549 వేసిన ధర. సృష్టి పెట్టుబడి వ్యవహారంలో 3 వైద్యులు విచారణ. 10 జిల్లాల్లో హెచ్విపి టీకా పంపిణీ ప్రారంభం. అలాగే మంత్రి సవితానుచరులు వంకర బుద్ధి అనేది వేశారు. చర్చకు రాని అవిశ్వాసం. లోక్సభలో మళ్లీ అవే దృశ్యాలు. తొలి రోజు విపక్షాల నిరసనలు. పశ్చిమాసియాపై చర్చకు పట్టు. నేటికి వాయిదా పడ్డ సభ. మోదీ బండారం బయటపడుతుందనే పశ్చిమాసియాపై చర్చకు వెనుకంజ రాహుల్. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ధర్నా. అవిశ్వాసంపై నేడు చర్చ. రైతన్నపై రుణపాశం. వ్యవసాయ రుణ బకాయిల్లో దేశంలో 2వ స్థానంలో. ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం. 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు. పార్లమెంట్లో ప్రభుత్వం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా వచ్చారు. కబ్జాలకు చరమగీతం పాడండి. మిర్చి రైతుకు నష్టాల ఘాటు. వంట సామాన్లో పంట పండింది. ఈ విధంగా ఉంది సాక్షిలో. ఈనాటికి వెళ్తే మిగతా పేజీలు చూద్దాం ఒకసారి. సైకిల్పై సోగ్గాడు 100 ఏళ్ల కుర్రోడు. మంగంపేట ముగ్గురా ఎగుమతులపై ఆంక్షలు కత్తి. స్ట్రాటజిక్ మినరల్స్ జాబితాలో చేరుస్తామని కేంద్రం సూచన. ఏపీఎండిసిపై తీవ్ర ప్రభావం. 1000 కోట్ల రాబడికి గండి. ఉత్తమ ఉపాధ్యాయులకు ఐఐటిఎం పురస్కారాలు. టెండర్ల కార్యదర్శి నిలిపివేత. తిరుపతిలో క్లౌడ్ భద్రతా కేంద్రం. 194 కోట్లతో స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు. డేటా చౌర్యానికి గురికాకుండా చర్యలు. ఈ విధంగా ఉంది. తుంగభద్రలో 14 గేట్లు బిగింపు పూర్తి. 2వ పేజీ ఉంది, 3వ పేజీ చూద్దాము. వాగులు కాదు విశాలమైన కాలువలు. పాలవాగు. రాజధానిలో తవ్వుతున్న కాలువ వివరాలు. ఆ రోజు కస్టడీలో ఏమి జరిగింది? అక్కడే ఉన్న మీరు రఘురామన్ నొప్పులు, అరుపులు గమనించలేదా? సునీల్ నాయక్ విచారణలో 5వ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్. సునీల్ నాయక్నే వదిలేయట్లేరు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే ఆయన పడిన బాధల్లో పివి సునీల్ కుమార్ గారు చివరి వరకు, ఆయన రిటైర్మెంట్ వరకు కూడా ఆయన సస్పెండ్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా, సునీల్ నాయక్ కూడా
సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. అది నేను వదిలేదట్టేం కనిపించట్లేదు. 12 వరకు విచారణకు హాజరుకండి, దర్యాప్తునకు సహకరించండి. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హైకోర్టు స్పష్టీకరణ. ముందస్తు బెయిల్పై విచారణకు 12కు వాయిదా. తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలకు అల్లు అర్జున్ అండ. జీవితాంతం నెలకు 7,500 జమ. బహుముఖ ప్రజ్ఞాశాలి సునీల్ రెడ్డి కన్నుమూత. కేంద్ర మాజీ మంత్రి కావూరి ఆరోగ్యం విషమం. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలి. హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీశారు. హిందూ ధర్మ ఆచార్య సభ. విజ్ఞాన యూనివర్సిటీలో ఐటీ ఈపీ కోర్సుకు అనుమతి. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ చూద్దాం. ప్రాణాంతక వ్యసనానికి విరుగుడు మందేది. మా ఊరి బడి అనేసారు. పోరు నష్టం, ఉగ్రవాదానికి లాభం. ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడైతే అనుగుతుందో ప్రపంచ దేశాలు కూడా అప్పుడే బాగుపడతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉగ్రవాదం అనేది చాలా డేంజరస్ అనమాట. దానివల్ల ఎవరికి ప్రయోగం లేకపోగా నష్టాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ దేశానికి ఉంటాయి, పక్క దేశాలకి ఉంటాయి అనమాట. మనకి ఎగ్జాంపుల్ మనము పాకిస్తాన్ తీసుకుంటే ఉగ్రవాదులు ఎక్కువ అనమాట. అక్కడ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇండియా మీదే వాళ్ళకి కనీసం అంటే సంవత్సరంలో 2 సార్లు ఇండియా పైన అటాక్ చేయాలని చూస్తుంటారు అనమాట వాళ్ళు. చమురు మంటలు. ఇజ్రాయెల్పై వైమానిక దాడిలో లెబనాన్లోని దహేలి ఎగిసిపడుతున్న మంటలు. మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బునేటి చాణిక్య, వెంకటేష్ నాయుడు వీళ్ళంతా కూడా మద్యం కుంభకోణంలో పెద్ద దొంగలు అనమాట. ఎందుకంటే అప్పుడు సీఎం ఆఫీసులో వీళ్ళిద్దరు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళుండి వీళ్ళందరితోనూ మొత్తం ఎంత స్కామ్ చేయాలో అంత చేసేసినారనమాట. అందుకు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇదంతా ఈ సబ్జెక్ట్ అంతా చెప్పుకుంటే ఇది పెద్దది చాలా. మద్యం కుంభకోణం గురించి చెప్పుకుంటే ఒకటి వేసినారు. డెన్లో నుంచి డబ్బు ఎక్కడికి తరలించారు. డెన్లలో భద్రపరిచే మద్యం ముడుపుల సొత్తును ఎక్కడికెక్కడ తరలించేవారు, చివరిగా అవి ఎవరికి చేరేవి అనే కోణంలో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన సిహెచ్ వెంకటేష్ నాయుడిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఏ తేదీల్లో ఎంతెంత డబ్బు డెన్లోకి వచ్చింది, అక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళింది, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారు అన్న కోణంలో వెంకటేష్ నాయుడు నుంచి వివరాలు రాబట్టారు. రాజ్ కిష్ రెడ్డి ప్రతినిధిగా ముడుపులు, వసూళ్లు, నెట్వర్క్ నిర్వహణలతో పాటు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కీలక పాత్ర బునేటి చాణిక్య. ఆ సొత్తు ఎటు మళ్లించారని అతన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. మనీ లాండరింగ్ పై ప్రశ్నలు వేశారని సమాచారం. ఆ డబ్బంతా అప్పుడు దాదాపుగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆన్లైన్ అనేది అసలు మద్యంలో ఏదన్నా మందు తీసుకోవాలంటే ఆన్లైన్ లేదంతా క్యాష్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ అయితే వాళ్ళు లెక్కలు చూపాలి కదా. కాబట్టి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని వసూలైన డబ్బులు 1000 కోట్లలో దాన్నంతా డొల్ల కంపెనీలకు మళ్లించారనమాట. అంటే కంపెనీల్లో పెట్టినట్టు వాళ్ళు క్రియేట్ చేసినారనమాట. అది ఈ రోజు అన్ని ఈడీ బయటికి బిగుతుంది. పార్లమెంట్లో పశ్చిమాసియా రభస. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. 135 ప్రాంతాలు 600 ఛార్జింగ్ యూనిట్లు. ఏపీ పాఠశాల విద్యా సంస్కరణలు బేసు. ఇవన్నీ ఇట్లా చెప్పుకున్నాము. నెక్స్ట్ పేజ్ చూద్దాం. వ్యూహాల్లో మేటి, సైన్యంతో మైత్రి. తెర వెనక నుంచి సుప్రీం లీడర్గా తెర ముందుకు రానున్న మొచ్చిపతబాన అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇరాన్ అధ్యక్షుడు. పదేడేళ్లకి యుద్ధ రంగంలో. భార్య కుమారుని కోల్పోయి ఆరోపణలు, విమర్శలు. తండ్రి బాటలోని అనేశారు. అయినా కష్టమే ఇరాన్కి అయితే. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ ఆషామాషికేం లేరు వాళ్ళు కూడా. ఇరాన్లో 165 మంది చిన్నారుల మరణం వెనుక అమెరికా వెల్లడించిన స్వతంత్ర విచారణ సంస్థ. ఆ పసివాళ్ల కళ్ళలోకి చూడు ట్రంప్. చిన్నారుల ఫోటోలతో టెహ్రాన్ టైమ్స్ తొలి పేజీ. ఇదైతే పాపము చాలా ఘోరం. ఎందుకంటే స్కూల్ పైన బాంబుల వర్షం వేసి 165 మంది చిన్నపిల్లలు ప్రాణాలంటే చూడాలి ఇంకా ఏమేమి దారుణాలు చూడాల్సి వస్తుందో. ఆయుధ ఎగుమతుల్లో 2వ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఉక్రెయిన్ అంట. పెట్రోల్ ధరలు పెరగవు, సరిపడా నిల్వలున్నాయి. కేంద్రం స్పష్టీకరణ. మంచిదే. యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం. ఆ పునరావాస పథకాన్ని ఎందుకు రూపొందించలేదు, రాష్ట్రాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అది ఫేక్ వెబ్సైట్, కేంద్రం కీలక హెచ్చరిక. ఈ వ్యాజ్యాలను అర్ధరాత్రి రూపొందించారా, న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సుప్రసిద్ధ చరిత్రకారుడు పనిక్కర్ కన్నుమూత. అసెంబ్లీ ఎన్నికల త్వరలో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు. గ్యాస్ బుకింగ్ వ్యవధి పెంపు, ఎరువుల నిల్వలు ఉన్నాయి. గ్యాసు, ఎరువుల నిల్వలు ఇబ్బంది ఏం లేదు, ఉన్నాయనేసి కేంద్రం తెలుపుతూ వస్తుంది.
ఇంకా నెక్స్ట్ చెప్పుకుంటూ పోతే ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ చూస్తే తీర్పులు తెలుగీకరణ సామాన్యులకు అందుబాటులో సుప్రీం హైకోర్టుల తీర్పులు చురుగ్గా సాగుతున్న అనువాద ప్రక్రియ హైకోర్టులో ప్రత్యేక విభాగం ఏర్పాటు ఏడాదికి 2 కోట్ల వ్యయము రిటైనింగ్ వాల్ నిర్మాణ పైలాన్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్ గారు 294 కోట్లతో కృష్ణానది వెంట రిటైనింగ్ వాల్ 15 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునేలా డిజైన్ నిర్మాణానికి మంత్రి లోకేష్ భూమి పూజ రెవెన్యూ సమాచారం అంతా ఆన్లైన్లోకి డిజిటలైజేషన్ ప్రారంభించిన ప్రభుత్వం 2.69 లక్షల పేజీల సమాచారం పంచాయతీల పునర్వర్గీకరణకు పచ్చజెండా కొత్తగా రూర్బన్ పంచాయతీలు మొత్తం 4 కేటర్లుగా విభజన ఇది చెప్పుకోవాల్సిన విషయము గ్రేడ్ 1 పంచాయతీలు జనాభా 3,000 నుంచి 10,000 మధ్య వార్షిక ఆదాయం 30 లక్షల కంటే ఎక్కువ ₹1 కంటే తక్కువ ఉంటే అది గ్రేడ్ 1 అంట గిరిజన ప్రాంతాల్లో జనాభా 2,500 నుంచి 5,000 మధ్య మండల ప్రధాన కేంద్ర పంచాయతీ గ్రేడ్ 1 పరిధిలోకి రానుంది ఇదంతా గ్రేడ్ 1 పరిధిలోకి వస్తుందన్నమాట గ్రేడ్ 2 వచ్చేసి జనాభా 2,000 కంటే తక్కువ గిరిజన ప్రాంతాల్లో 1,500 నుంచి 2,000 లోపు ఉండాలా గ్రేడ్ 3 అంటే జనాభా 1,500 కంటే తక్కువ ఇంకా రూర్బన్ పంచాయతీలు అంటే 10,000కు పైగా వార్షిక ఆదాయం ₹1 కంటే ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో జనాభా 5,000 కంటే ఎక్కువ ఉంటే చాలు అంటే వీళ్ళు రూర్బన్ పంచాయతీలు గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అని ఈ విధంగా చేశారనమాట గ్రేడ్ 3లో 15,000 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ 3లోకి వస్తుంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది పునర్వర్గీకరణకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది జనాభా పంచాయతీ ఆదాయం ఆధారంగా వీటిని పునర్వర్గీకరించారు ఇప్పుడున్న 3 రకాల పంచాయతీలు ఇకపై 4 రకాలుగా కానున్నాయి ఇందులో ఒకదాన్ని కొత్తగా రూర్బన్ పంచాయతీగా నిర్ణయించారు అక్కడ పట్టణ తరహా సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఇటీవల ఆదేశించారు దీనిపై అధికారులు కమిటీ ఇచ్చిన నివేదికపై పంచాయతీల పునర్వర్గీకరణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది 4 కేటగిరీలుగా విభజించారన్నమాట పంచాయతీలను విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో మార్పులు రాష్ట్రానికి సూచించిన కేంద్రం రైట్స్ సంస్థ సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయం రాయలసీమ ఉద్యాన హబ్బుపై ముందడుగు నాటు తుపాకీ పేలి బాలుడు మృతి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఘటన ఈ నాటు తుపాకీలో ఎందుకు వస్తున్నాయో ఇవి మదనపల్లి దసరా దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు చుక్కెదురు ఇంతసేపు ఉన్నా కూడా ఈ మద్యం కుంభకోణం కావచ్చు ఈ దసరాల కుంభకోణం కావచ్చు ఫైళ్ళు దహనం కానీ మెయిన్ వాళ్ళని వదిలేసి వాళ్ళ కింద అనుచరులని ఎక్కువ ఎందుకో ఇప్పుడున్న ఈడీ కావచ్చు సిట్ కావచ్చు వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మద్యం కుంభకోణం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరగదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఆయన కింద వాళ్ళందరినీ విచారిస్తుంది ఈ ఫైల్ దహనం కేసులో పెద్దిరెడ్డి గారికి తెలియకుండా చేసిండ్రు పెద్దిరెడ్డి గారిని వదిలేసి వాళ్ళ కింద వాళ్ళందరినీ విచారిస్తున్నారు అనమాట మరి ఇది ఎక్కడ ఇదే చూసుకోవాలి మరి తెగిపడిన చేతిని అతికించిన ఎయిమ్స్ బృందం కేజ్రీవాల్ సిసోదియా కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు సిబిఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలపై స్టే గజరాజును కాటేసిన కరెంటు తీగలు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ చూద్దాం భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం వైకాపాయంలో ప్రతి నెల 100 కోట్ల అవినీతి ఈ విధంగా భూ సమస్యలు లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారు సృష్టి కేసులో 3 వైద్యులకు చర్యలకు ఆదేశం ఏపీ తెలుగు వర్సిటీకి తెలంగాణ వర్సిటీ లీగల్ నోటీసు ఏంటో ఈ వర్సిటీలకు సంబంధించి మాజీ మంత్రి బుగ్గన 4.5 ఎకరాలు ఆక్రమించారు గ్రామ సభలో వ్యక్తి ఫిర్యాదు భూ కబ్జాదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని సీఎం హెచ్చరిక ఏపీలో ఇండియా ఎనర్జీ స్టాక్ అమలు పీజీ వైద్య విద్యార్థిని దీపికా కేసులో సీనియర్ అరెస్టు జగన్ శ్రద్ధంతా బల ప్రదర్శనలపైనే షర్మిల వాళ్ళ అన్నయ్యనే వదిలేదట్లేం కనిపించలే ఇదంతా బిజినెస్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి ఇక ఆంధ్రజ్యోతికి వస్తే భూములు ఆక్రమిస్తే జైలుకే అని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు బంగారు మాటలు మోసగాళ్ళు ఇది జాగ్రత్తగా ఉండాలండి బంగారు ఇస్తాం రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ రేటుకి ఇస్తామని చాలా మంది మోసం చేస్తుంటారు అది జాగ్రత్త కల్తీ బాధ్యత గత ప్రభుత్వం అనేది ఇది హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘన
లడ్డూ కల్తీపై హిందూ ధర్మ ఆచార సభ తీవ్ర విచారం. ఆదర్శంగా ఏపీ అంగన్వాడీలు. మన్యంలో మలేరియా నియంత్రణ బేసు దేశ గ్రామాభివృద్ధిలో ఏడీపీ విప్లవాత్మక మార్పులు తెచ్చింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు. ఈ విధంగా ఉంది. ఏపీలో కొత్తగా జాతీయ శిక్షణ నైపుణ్య సంస్థ. పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం. వివేక కేసులో సిట్ నివేదిక ఇవ్వండి. సృష్టి కేసులో 3 వైద్యులపై చర్యలు. ఇంకా సిఐడి ఆఫీస్లో ఆ రోజు ఏం జరిగింది చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ కుటుంబానికి 17 కోట్లు కష్టం. దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. 3 ఏళ్ల బాలుడికి అరుదైన ఎస్ఎంఏ వ్యాధి. దాతల సాయం కోసం తల్లిదండ్రుల వినతి. ఏదో పాపం చిన్న చిన్న పిల్లలకి ఇవన్నీ ఎక్కువ సమస్యలు. ఇంకా నెక్స్ట్ పేజీ చూద్దాం ఒకసారి. యుద్ధంపై ముందుకే. పరస్పర దాడులు మరింత ఉధృతం. ఇరాన్ స్కూల్పై దాడి అమెరికా పనే అనేసి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయెల్కు అమెరికా చివాట్లు. పాపం ఇది చిన్నపిల్లలు 165 మంది పిల్లలు స్కూల్ పైన వీళ్ళు బాంబులు వేసినప్పుడు వీళ్ళంతా చనిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తఫా ఖమేని ఎన్నుకున్న ఆ దేశ నిపుణుల అసెంబ్లీ విధేయత ప్రకటిస్తూ ప్రమాణం చేసిన అధ్యక్షుడు పెజెస్కియాన్ సైనిక దళాలు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా రష్యా చైనా అండ. రష్యా చైనా అయితే ఉత్తమ మాటలు అండా చేస్తుంది, కానీ వీళ్ళకైతే ఏం సాయం చేయలే పాపము. 25 రోజుల తర్వాత ఎల్పీజీ రీఫిల్ బుకింగ్. కనీసం పెయింటింగ్ పీరియడ్స్లో మార్పు. బంగ్లాదేశ్ పాక్తో ఇంధన సంక్షోభం. బంగ్లాదేశ్ పాక్లో ఇంధన సంక్షోభం అంట. గ్యాస్ కొరతపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి. 1973 తరహా సంక్షోభం తప్పదా? రష్యా నుంచి త్వరలోనే 3.3 కోట్ల చమురు బ్యారెల్లు. ఇండియా అయితే బాగా ట్రై చేస్తుంది చమురు సమస్య రాకోకుండా. చుక్కలంటిన విమాన టికెట్ల ధరలు ఆల్రెడీ చెప్పుకున్నాం. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ. ఇంకా ఆల్రెడీ ఇవన్నీ రేట్ మనకి ఎగుమతి తగ్గిపోయింది కాబట్టి ఇదన్నీ ప్రాబ్లం వచ్చాయి చెప్పుకున్నాం. వంటిల నుంచి వాటికల వరకు యుద్ధ మంటలు ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి. గల్ఫ్ నుంచి 67,000 మంది వెనక్కి. పార్లమెంట్లో విదేశాంగ జయశంకర్. సిసి జ్ఞానేశ్వర్ ఉద్వానకు ప్రతిపక్షాల తీర్మానం. ఉద్వాసనకు ప్రజాస్వామ్య పునాదులు తలకిందులు. రాజ్ రెవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే. మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రివిజన్ పిటిషన్కు జవాబు ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు నోటీసులు. ఈ విధంగా ఆంధ్రజ్యోతి ఉంది. సాక్షి ఒకసారి చూద్దాం. రఫ్గా మెయిన్ చెప్పుకున్నాము. హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం. కానుకలు గోవింద పరకామలో దొంగలు పడ్డారు. పెంచులని అపహరించిన బంగారు బిస్కెట్ అని వేశారు వీళ్ళు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కబ్జాలకు చరమగీతం పాడండి. ఇదంతా ఇంకా గీతం మీదను దీని మీదే తప్ప వేరే మ్యాటరే ఉండదు. రైతన్నపై రుణపాశం. కలహాలుంటే పాస్ పుస్తకాలు పెండింగ్లో. ఇవన్నీ 70% ఆస్తులు దానం చేసిన చరిత్ర మాది అనేసి ఈయన బుగ్గన చెప్పుకొచ్చాడు. జగన్ మహిళా పక్షపాతి, మా బాబు మహిళా కక్షపాతి అనేసారు వీళ్ళు. ఈ విధంగా ఉంది. మిర్చి రైతులకు నష్టాల ఘాటనుంది. ఎకరాకు 1,00,000కి పైగా నష్టం వచ్చింది అని వేశారు. ఓట్ల విషయంలో అప్రమత్తం అవసరం. మన ఓటు తీసేయకుండా అక్రమ ఓట్లు చేర్చకుండా జాగ్రత్త పడాలి అనేసి ఈయన చేశాడు. ఇలాంటి పనులన్నీ మనమే కదా చేసేదని వాళ్ళే అనుకుంటుంటారు. దేవుడికి భూములు అమ్మే వ్యాపారి చంద్రబాబు అంటారు. చంద్రబాబుకు భూమే లేదని మీరే అంటారు, మళ్ళీ భూమి చంద్రబాబు దేవునికి అమ్మారని మీరు చెప్తారు.
విజయ్కి సిబిఐ సమన్లు. ఈ విధంగా సాక్షిలో ఉంది. ఇవి మెయిన్ పాయింట్లు అండి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.